దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడైన యెహోవా అబ్రహాముతో చేసిన నిబంధన ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకున్నాం. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. అబ్రాము సాగిలిపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జన్మలకు తండ్రి వగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జన్మలకు తండ్రినిగా నియమించి తిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును, నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగు చేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును, రాజులను నీలో నుండి వచ్చెదరు.